అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టు ఇంట్లో ఉంటే కలిగే ఫలితాలు ఏంటి? తులసి చెట్టు వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రెక్టిఫై అవుతాయి. తులసి చెట్టు ఇంట్లో కొంతమందికి ఉండదు, ఆనవాయితీ ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రత్యేకంగా ఏకాదశి పర్వదినాల్లో తులసి చెట్టు దగ్గర ఏం చేయాలి? చిన్న పరిహారం కూడా ఉంది. అలాగే తులసి యొక్క చిన్న శ్లోకము, చిన్న మంత్రం కూడా ఉంది. దానికి ఏ నియమాలు అక్కర్లేదు, ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు. కేవలం తులసి చెట్టుని చూసినంత మాత్రం చేతే కలిగే ఫలితం అనమాట అది. నిత్యము కూడా తులసి చెట్టు ఎక్కడ కనబడినా, ఒకవేళ ఇంట్లో కనబడితే ఇంట్లో, లేకపోతే ఇంట్లో లేకపోతే బయట ఎక్కడైనా సరే నిత్యము కూడా తులసి చెట్టుకి ప్రదక్షిణ చేసి నమస్కరించడం వల్ల పాపాలన్నీ పోతాయిట. పాపాలన్నీ పోవడమే కాదు, మనం ఆ తులసి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఏదన్నా కోరిక కోరుకున్నా కూడా ఆ మంచి పనులన్నీ కూడా అయిపోతాయి. అలాగే మనం వెంకటేశ్వర స్వామిని లేకపోతే విష్ణు అవతారాలన్నింటికి కూడా తులసిని వాడతాం. కానీ ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి కూడా తులసిమాల అంటే చాలా ఇష్టం. ఆంజనేయ స్వామిని కనుక తులసిమాలతో మనం తులసి దళాలతో కనుక పూజిస్తే సర్వాభీష్ట ఫల సిద్ధి కలుగుతుంది. ప్రతి ద్వాదశి నాడు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టులో కానీ లేకపోతే దేవాలయంలో బయట ఎక్కడా కూడా తులసి వనం కనుకుంటే ఆ తులసి వనం దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ గనక చేసినట్లయితే మనం ఏ కోరికలు కోరుకుని ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తామో ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మనం ఇలా ఇవాళ తులసి దళాలు ఉపయోగించాం, కానీ మనకి రేపటికి ఎల్లుండికి తులసి దళాలు లేవు. అలాంటప్పుడు కూడా ఒక్కసారి పూజ చేసిన ఆ తర్వాత నిర్మాల్యంగా తీసేస్తాం తర్వాత రోజు. వాటిని మళ్ళీ కడిగి శుద్ధి చేసుకుని మళ్ళీ ఆ రోజు పూజకు ఉపయోగించుకోవచ్చు. దాంట్లో దోషం లేదంటుంది శాస్త్రం. అలా 6 రోజుల వరకు కూడా పూజార్చనలకు అంటే ఒకసారి ఉపయోగించిన తులసి దళాల్ని మళ్ళీ వాటినే మళ్ళీ అలా 6 రోజుల దాకా ఉపయోగించవచ్చు. అలాగే ద్వాదశి రోజులో కానీ, శ్రవణ నక్షత్రమందు కానీ, అమావాస్య, పౌర్ణమి తిథులందు కానీ, అలాగే శుక్రవారము, మంగళవారము, మధ్యాహ్నము, ప్రదోష సమయాలు, రాత్రి సమయాలలోనూ అస్సలు ఎట్టి పరిస్థితులలోనూ తులసి దళాలు కొయ్యకూడదు. ఏకాదశి నాడు కనుక కొయ్యవలసి వస్తే ఒకసారి అపరాధ క్షమాపణ చెప్పుకొని అప్పుడు ఏకాదశి నాడైనా కొయ్యొచ్చేమో, కానీ ద్వాదశి నాడు మాత్రం ఏ పరిస్థితులలోనూ కూడా తులసి దళాలు కొయ్యకూడదు. ఈ తులసిలో అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో మరి ముఖ్యంగా కృష్ణ తులసి కొంచెం నల్లగా ఉంటుంది. ఆ తులసి పూజకి అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పుకుంటాం. అలాగే తులసిమాల ఒకటి. తులసిమాల నిత్యము మెడలో ధరించడం వల్ల మన శారీరకంగా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, మనల్ని పట్టి పీడిస్తున్న దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. ఆరోగ్య రీత్యా కూడా రక్తపోటుని కంట్రోల్లో పెడుతుంది. అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఏ మంత్రం చేసినప్పటికీ కూడా మీరు తులసి మాలతో కనుక జపం చేసినట్లయితే అవన్నీ సిద్ధిస్తాయి. ఇక తులసి మాతకి కూడా కొన్ని నామాలు ఉన్నాయి. ఏంటంటే తులసి, బృంద, బృందారిణి, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని తులసి, కృష్ణ సేవిత. ఈ 8 నామాల్ని స్మరించుకున్న, లేకపోతే ఈ 8 నామాలతో స్వామివారికి పూజ చేసిన, లేదా తులసి మాతకి పూజ చేసిన అశ్వమేధ యాగం చేసినట్టు ఫలితం కలుగుతుందని చెప్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.